అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈరోజు జేఈ మెయిన్స్ సెకండ్ సెషన్కి సంబంధించి డేట్స్ వచ్చాయి. దానికి సంబంధించిన వీడియో నేను చేసి ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. అది ఒకసారి వాచ్ చేయండి. అలాగే ఇక రెండో విషయం ఏంటంటే ఐఐటీస్ సంబంధించి త్రూ జేఈ అడ్వాన్స్ ద్వారా ఏవైతే ఐఐటీస్లో మనం జాయిన్ అవ్వాలనుకుంటున్నామో దానికి సంబంధించి మన ఇండియాలో 23 ఐఐటీస్ ఉన్నాయి. ఆ సంగతి అందరికీ తెలుసు. అలాగే ఈ 23 ఐఐటీస్లో 17,760 సీట్స్ ఉన్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. టోటల్ ఇండియాలో 17,760 సీట్స్ ఐఐటీస్లో ఉన్నాయి. అయితే దీనికి జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి 2,50,000 మంది క్వాలిఫై అవుతారు. ఆ విషయం కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. టోటల్ రాసేటువంటి 15 నుంచి 16 లక్షలు ఏవైతే జేఈ మెయిన్స్ రాస్తారో దాని నుంచి జేఈ అడ్వాన్స్కి 2,50,000 మంది జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అవుతారు. ఈ క్వాలిఫై అయిన వాటి నుంచి ఐఐటీస్లో ర్యాంక్స్ చూడడం కోసం క్వాలిఫైడ్ 2,50,000లో 48,000 మందినే క్వాలిఫైడ్ చేస్తారు. 2,50,000లో 48,000 మందిని క్వాలిఫై చేస్తారు. అయితే 48,000 ఎందుకు అంటున్నాము అన్నది నేను ముందు వీడియోలో చెప్పాను. ఒక జేఈ అడ్వాన్స్లో క్వాలిఫై అవ్వాలంటే 3 సబ్జెక్టులు ఉంటాయి. 3 సబ్జెక్టులో ఒక్కో సబ్జెక్టుకి ఎంత రావాలన్నది నేను నెక్స్ట్ వీడియోలో మరలా చెప్తాను. అయితే జేఈ అడ్వాన్స్ ఏదైతే ఉందో దీని ద్వారా ఐఐటీస్లో 23 ఐఐటీస్లో సీట్స్ ఉంటాయి. దాని తర్వాత ఐఐపిఈ, ఐఏఎస్ఆర్, ఐఏఎస్సిఆర్, ఐఏఎస్టి వీటి గురించి నేను డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే ఏదైతే మనకి జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవుతారో ఆ 48,000లో మనము కేటగిరీ వైజ్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ ఒకసారి చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ జేఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్కి వస్తారు. అడ్వాన్స్ నుంచి ఎన్ఐటీలో అడ్మిషన్ పొందుతారు. అయితే అడ్వాన్స్ నుంచి ఎన్ఐటీలో ర్యాంకు అసలు క్వాలిఫైడ్ ర్యాంకు ఏంటి, ఇక మ్యాథ్స్ ఎంత రావాలి, ఫిజిక్స్ ఎంత రావాలి, కెమిస్ట్రీ ఎంత రావాలి, టోటల్గా జనరల్ అభ్యర్థులకి క్వాలిఫై అవ్వాలంటే ఈచ్ సబ్జెక్ట్ ఎన్ని మార్కు రావాలి అనే విషయం చెప్పాను అంతకుముందు వీడియోలో. అలాగే ఓబీసీ వాళ్ళకి క్వాలిఫై అవ్వాలంటే ఎన్ని మార్క్స్ రావాలి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ రావాలో నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే మీకు నేను ఈ సబ్జెక్టులో ఎంత మార్క్స్ రావాలి, టోటల్గా ఎంత మార్క్స్ రావాలనేది ముందు వీడియోలో చెప్పాను. ఆ వీడియో ఒకసారి మీరు చూడండి. ఇక్కడ సిఆర్ఎల్లో మనం జనరల్ అభ్యర్థులకు చూసుకుంటే ఫస్ట్ ర్యాంకు ఏదైతే జేఈ అడ్వాన్స్లో ఎన్ఐటీ కోసం రాసేటువంటి దాంట్లో ఫస్ట్ ర్యాంకు వచ్చిన వాళ్ళకి గతసారి మ్యాథమెటిక్స్లో 117 మార్కులు, ఫిజిక్స్లో 118 మార్కులు, కెమిస్ట్రీలో 120 మార్కులు, టోటల్గా 355 మార్క్స్ అవుట్ ఆఫ్ 360లో 355 మార్క్స్ వచ్చిందండి టోటల్ ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకి. అలాగే లాస్ట్ ర్యాంక్ చూస్తే జనరల్ అభ్యర్థుల్లో లాస్ట్ ర్యాంకు 25,946 ర్యాంక్ దాకా కన్సిడర్ చేశారు. జనరల్ ర్యాంకు లాస్ట్ టైం కూడా చెప్పాను. ఆ ర్యాంక్ వరకు కన్సిడర్ చేశారు అంటే వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చింది, ఆ లాస్ట్ ర్యాంక్కి వచ్చిన మార్క్స్ చూస్తే మ్యాథ్స్లో 27, ఫిజిక్స్లో 42, కెమిస్ట్రీలో 40, టోటల్గా 109. అంటే జనరల్ అభ్యర్థికి నేను ఇంతకుముందు కూడా చెప్పాను 109 టోటల్గా రావాలి, ఈ సబ్జెక్టులో 10 రావాలి. ఈ విషయం నేను ముందు చెప్పాను. అలాగా ఇది జనరల్ అభ్యర్థులకు సంబంధించింది. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి ఫస్ట్ ర్యాంకు వచ్చిన వాళ్ళకి మ్యాథమెటిక్స్లో 110, ఫిజిక్స్లో 108, కెమిస్ట్రీలో 110, టోటల్గా 328 మార్క్స్ వచ్చాయి ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి హయ్యెస్ట్ స్కోర్. వాళ్ళకి అందుకే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అదే లాస్ట్ ర్యాంకు ఎక్కడ దాకా కన్సిడర్ చేశారంటే 9,294 ర్యాంక్ దాకా కన్సిడర్ చేశారు. వాళ్ళకి లాస్ట్ ర్యాంక్ వాళ్ళకి వచ్చిన స్కోర్ చూడండి. మ్యాథమెటిక్స్లో 23, ఫిజిక్స్లో 25, కెమిస్ట్రీలో 50, టోటల్గా 98. అంటే ఓబీసీకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి లాస్ట్ టైము 98 మార్క్స్ వస్తేనే క్వాలిఫై అయినట్టు జేఈ అడ్వాన్స్లో ఐఐటీస్ కానీ మరొక దాంట్లో అడ్మిషన్ పొందడానికి. ఆ విధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు చూస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 107 మ్యాథ్స్, 117 ఫిజిక్స్, 102 కెమిస్ట్రీ, టోటల్ 326 ఫస్ట్ ర్యాంక్కి. లాస్ట్ ర్యాంక్కి 5,433 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మ్యాథ్స్లో 22, ఫిజిక్స్లో 26, కెమిస్ట్రీలో 50, ఓవరాల్గా 98 మార్క్స్. 98 మార్క్స్ రాకపోతే అసలు కన్సిడరే చేయరు టోటల్గా. అగా ఎస్సీ ఎస్టీ చూస్తే ఫస్ట్ ర్యాంక్ ఎస్సీలో వచ్చిన వాళ్ళకి మ్యాథ్స్లో 107, ఫిజిక్స్లో 26, కెమిస్ట్రీలోకి వచ్చేటప్పుడు 95, టోటల్గా 303 స్కోర్ వస్తే వాళ్ళు కన్సిడర్ చేశారు వాళ్ళని. అది లాస్ట్ ర్యాంక్ అయితే 5,682 దానికి స్కోరు. అలాగే ఎస్టీలో ఇలా మీరు చూసుకుంటూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది.
ప్రతి సబ్జెక్ట్కి ఎంతెంత స్కోర్ వచ్చింది, ఎంతెంత స్కోర్ వస్తే క్వాలిఫై అవుతారు అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఎంత సబ్జెక్ట్ వైజ్ రావాలనేది. మీరు లాస్ట్ టైం కూడా చూశారు. జనరల్ అభ్యర్థికి ప్రతి సబ్జెక్టు కూడా 10 రావాలి, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 9 రావాలి, ఎస్సీ ఎస్టీ వారికి ఏమో 5 రావాలి. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా.